వెల్కమ్ టు అభినవ భారత్ నేను రఫీ. భారతదేశం అయితే ఫ్రీ ట్రేడ్కి సంబంధించిన ఒప్పందాలు ఏవైతే ఉన్నాయో దీనికి సంబంధించి వరుసగా అయితే జరుపుకుంటూ వెళ్తుంది. అంటే మనం మేజర్గా చూసుకుంటే ఎక్కువగా మనం అమెరికాతో అయితే ఎక్కువగా అయితే మనం ట్రేడ్ ఏదైతే ఉందో ఇది చేసుకుంటూ ఉంటాం. అయితే దీనికి సంబంధించి ట్రంప్ ప్రభుత్వం ఏదైతే ఉందో ట్రంప్ ప్రభుత్వం వేసే సుంకాల వల్ల అయితే ఏదైతే ట్రంప్ విధిస్తున్నాడో టారిఫ్లు దీనివల్ల అయితే మనమైతే కొంత ఆలస్యం అవుతుంది అమెరికాతో ట్రేడ్ జరుపుకోవడానికి. అయితే దీనికి సంబంధించి చూసుకుంటే ఇప్పటికే మనకి ఒమన్ ఏదైతే బ్రిటన్ ఉందో బ్రిటన్ దేశాల మధ్య అయితే మనకి ఈ దేశాలతో అయితే మనకి ఫ్రీ ట్రేడ్ ఒప్పందం అయితే కుదుర్చుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు చూసుకుంటే న్యూజిలాండ్తో ఫ్రీ ట్రేడ్ ఒప్పందం అయితే జరిగినట్లు మనకు నరేంద్ర మోడీ అయితే వెల్లడించడం జరిగింది. అయితే దీనికి సంబంధించి చూసుకుంటే మన ఇండియాకి చూసుకుంటే 1.8 లక్షల కోట్లు అయితే మన ఇండియాలో అయితే న్యూజిలాండ్ పెట్టుబడులు పెడుతున్నట్టు అయితే ప్రకటించడం జరిగింది. అయితే ఇక్కడ చూసుకుంటే ఫ్రీ ట్రేడ్ వల్ల లాభాలు ఏంటి, అసలు ఫ్రీ ట్రేడ్ అంటే ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే ఇక్కడ ఏదైతే న్యూజిలాండ్తో కానీ ఇక్కడ ఒమన్తో కానీ ఏదైతే బ్రిటన్తో కానీ మనకి ఏదైతే ఫ్రీ ట్రేడ్ ఒప్పందాలు అంటే స్వేచ్ఛ వాణిజ్యాలు ఏదైతే జరిగినాయో దీనివల్ల లాభాలు ఏంటి అంటే ఫ్రీ ట్రేడ్ అంటే ఏంటంటే చూసుకుంటే ఒకసారి ఫ్రీ ట్రేడ్ అంటే మనకి వేరే దేశాల మధ్య ఏదైతే ఆంక్షలు ఉన్నాయో ఏదైతే కండిషన్స్ ఉన్నాయో అవి లేకుండా స్వేచ్ఛగా వాణిజ్యం జరుపుకునేది స్వేచ్ఛగా వ్యాపారం జరుపుకోవడాన్ని ఫ్రీ ట్రేడ్ అంటారు. అంటే ఇప్పుడు సుంకాలు ఏవైతే ఉంటాయో టారిఫ్లు ఏవైతే ఉంటాయో ఇక్కడ టారిఫ్లు కూడా జీరో అవుతూ ఉంటాయి చాలా వరకు. అంతేకాకుండా కొంతవరకు చూసుకుంటే కొన్ని జీరో అవుతూ ఉంటాయి కొన్ని ప్రొడక్ట్స్ మీద చూసుకుంటే భారీగా వాళ్ళైతే టారిఫ్లు తగ్గిస్తారు. అంటే ఇక్కడ నుంచి మనం ఏదైనా ఇప్పుడు ఒమన్ కానీ బ్రిటన్ కానీ ఏదైతే న్యూజిలాండ్ సంబంధించి మనం ఏదైనా ఎక్స్పోర్ట్ చేయాలి అంటే మన ప్రొడక్ట్స్ మీద సుంకాలు ఏవైతే ఉంటాయో అవి పర్సంటేజ్లు మొత్తం కూడా సున్నాకి అయ్యే అవకాశం ఉంటుంది. కొన్ని ప్రొడక్ట్స్ మీద అయితే చాలా వరకు అయితే వాళ్ళు డిస్కౌంట్ ఇస్తారు. అంటే చాలా వరకు కూడా సుంకాలు అనేది తగ్గించడం జరిగింది. దీనే ఫ్రీ ట్రేడ్ అంటారు. ఫ్రీ ట్రేడ్ వల్ల ఉపయోగాలు చూసుకుంటే మన దేశంలో ఉన్న ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో ఇవి తక్కువ రేట్లో అయితే మనము ఎక్స్పోర్ట్ చేయొచ్చు. అంటే సుంకాలు అంటే మనకి ట్యాక్స్లు ఉండవు కాబట్టి మనకి ఎక్స్పోర్ట్ చేయడానికి కూడా ఎక్కువ అవకాశం ఉంటుంది. అంతేకాకుండా మన దేశంలో విదేశీ పెట్టుబడులు వస్తాయి. విదేశీకి సంబంధించిన ప్రొడక్ట్స్ మన దేశంలో రావడం వల్ల ఇక్కడ మన దేశంలో ఉన్న ప్రొడక్ట్స్ వాల్యూ కూడా పెరుగుతుంది. అంటే మన దేశంలో ఉన్న ఏదైతే ప్రొడక్ట్స్ తయారు చేసే కంపెనీస్ ఉంటాయో ఈ కంపెనీస్ కూడా పోటీ పడతాయి అనమాట. వేరే కంట్రీస్ నుంచి వచ్చే ప్రొడక్ట్స్కి పోటీ పడి నాణ్యమైన ప్రొడక్ట్స్ని అయితే అందించే ప్రయత్నం చేస్తాయి. దీనివల్ల అయితే మనకి అక్కడ నుంచి ఏదో ఫ్రీ ట్రేడ్ మన దగ్గరకు వచ్చే ప్రొడక్ట్స్ వల్ల మనకు ఉపయోగం ఉంటుంది. ఇక్కడ నుంచి మన దగ్గర నుంచి ఎక్స్పోర్ట్ చేసుకోవడానికి కూడా మన ఉపయోగం ఉంటుంది. కాబట్టి ఫ్రీ ట్రేడ్ వల్ల అయితే చాలా ఉపయోగాలు ఉన్నాయి. ప్రధానంగా చూసుకుంటే పెట్టుబడులు ఎక్కువగా వస్తాయి. పెట్టుబడులు రావడం వల్ల అయితే ఇక్కడ ఉద్యోగాలు ఎక్కువగా ఉంటాయి. అంతేకాకుండా ఏదైతే ఉత్పత్తికి సంబంధించిన పరిశ్రమలు ఉంటాయో ఇవి కూడా చాలా మెరుగయ్యే అవకాశం ఉంటుంది. ఇది ఆర్థిక వ్యవస్థను కూడా బలోపేతం చేస్తుంది. కాబట్టి ఫ్రీ ట్రేడ్ వాణిజ్యం అనేది అయితే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇక్కడ చూసుకుంటే కూడా మనకి అమెరికాతో ఎక్కువ జరుగుతున్న సందర్భంలో యాక్చువల్గా చూసుకుంటే కూడా మనకి భారతదేశానికి అలాగనే అమెరికాకి అయితే మన మధ్య అయితే ఎక్కువ ట్రేడ్ జరుగుతూ ఉంటుంది. కానీ అక్కడ ట్రంప్ ప్రభుత్వం ఉండడం వల్ల అక్కడ కొంతవరకు వాళ్ళు ఏదైతే టారిఫ్లు వేయడం వల్ల అయితే మనం అక్కడితో ఆగిపోకుండా మనకి మిత్ర దేశాలు ఏవైతే ఉన్నాయో మిత్ర దేశాలతో మనం ట్రేడ్ డీల్ అయితే కుదుర్చుకోవడం జరుగుతుంది. ఫ్రీ ట్రేడ్ వల్ల అయితే అంటే ఇక్కడ స్వేచ్ఛ వాణిజ్యం వల్ల అయితే మనకి చాలా ఉపయోగాలు ఉన్నాయి. కాబట్టి అక్కడ వాళ్ళకి మన ప్రొడక్ట్స్ మనం ఎక్స్పోర్ట్ చేయడంతో పాటు వాళ్ళ ప్రొడక్ట్స్ వాళ్ళు అక్కడ నుంచి ఇక్కడ ఎక్స్పోర్ట్ చేయడం ద్వారా మనకి సుంకాలు అనేవి జీరో అయ్యే అవకాశం ఉంది. అంతేకాకుండా చాలా అయితే మేజర్గా చూసుకుంటే అంటే ట్యాక్స్లు వచ్చేసి జీరో అవుతాయి. తర్వాత కొన్ని ప్రొడక్ట్స్ మీద మాత్రం కొంతవరకు చాలా తక్కువ మోతాదులో అయితే ట్యాక్స్ ఉంటుంది. కాబట్టి దీన్నే ఫ్రీ ట్రేడ్ అంటారు. కాబట్టి అయితే ఈ ఫ్రీ ట్రేడ్ వల్ల అయితే మనకి చాలా ఉపయోగాలు ఉన్నాయి. అయితే ఇక్కడ చూసుకుంటే న్యూజిలాండ్తో మనకి ఏదైతే జరిగిందో ఫ్రీ ట్రేడ్ అంటే స్వేచ్ఛ వాణిజ్యం వల్ల అక్కడ వాళ్ళకి ఫ్రెండ్షిప్ పెరగడం వల్ల ఇక్కడ చూసుకుంటే 5,000 వీసాలు కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారని అయితే చెప్పడం జరిగింది భారతీయుల కోసం. అంటే ఎవరైతే విద్యారంగంలో వైద్యానికి సంబంధించి విద్యారంగంలో అలాగే ఎవరైతే స్కిల్డ్ వర్కర్స్ ఉంటారో స్పెషల్గా ఎవరైతే ట్రావెలింగ్ చేద్దాం అనుకుంటారో వాళ్ళకి సంబంధించి కూడా 5,000 వీసాలు కూడా ప్రొవైడ్ చేస్తామని అయితే న్యూజిలాండ్ చెప్పడం జరిగింది. న్యూజిలాండ్ అనేది ఒక సేఫెస్ట్ కంట్రీ అనమాట. అంటే చూసుకుంటే కూడా మనకు వరల్డ్ వైడ్గా చూసుకుంటే కూడా టాప్ 3లో అయితే న్యూజిలాండ్ ఉంటుంది. అంటే సేఫెస్ట్ కంట్రీలో టాప్ 3లో అయితే అంటే 3వ దేశంగా అయితే న్యూజిలాండ్ ఉంది. ఈ విధంగా అయితే భారతదేశం ముందుకెళ్ళడం వల్ల మన భారత ఆర్థిక వ్యవస్థ కూడా బలోపేతం అవుతుంది. కాబట్టి ఈ ఫ్రీ ట్రేడ్ అయితే బాగా చేస్తున్నారు. మన ఇలా జరగడం వల్ల మనకి చాలా ఉపయోగాలు ఉన్నాయి. కాబట్టి ఫ్రీ ట్రేడ్లో ఇంకా మిత్ర దేశాలు ఏదైతే ఉన్నాయో వాటితో కూడా జరుపుకుంటే బాగుంటుందని అయితే కోరుకుందాం. థ్యాంక్ యూ.